హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్. నేను మీ వంశీకృష్ణ. సో లాస్ట్ వీడియోలో మనము ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ ఆర్టికల్ని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలనే విషయం తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఆర్టికల్స్ని ఏ సందర్భంలో మనం ఉపయోగించకూడదు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఎగ్జామ్ని పరిశీలిస్తే ఎగ్జామ్లో మనకు ఏదైనా సెంటెన్స్ కానీ లేదా ఏదైనా పారాగ్రాఫ్ కానీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకు కనబడేటువంటి 4 ఆప్షన్స్లో ఈ విధంగా కనిపిస్తాయి: ఆర్టికల్స్ ఏ అండ్ ద. వీటితో పాటుగా నో ఆర్టికల్ ఆర్ జీరో ఆర్టికల్ అని మనకు ఆప్షన్స్లో అడగడం జరుగుతుంది. అంటే ఒక ఎగ్జామినర్ ఏం పరిశీలిస్తారంటే ఇంగ్లీష్కి సంబంధించి అభ్యర్థికి ఆర్టికల్స్ పైన అవగాహన ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. అంటే ఏ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలియాలి, అదేవిధంగా ఆర్టికల్స్ని ఎప్పుడు అవాయిడ్ చేయాలి అనే విషయం కూడా అభ్యర్థికి తెలియవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం వీడియోలో ఆర్టికల్స్ని ఏ సందర్భంలో అవాయిడ్ చేయాలి, ఏ సందర్భంలో ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు, అంటే జీరో ఆర్టికల్ సిచ్యువేషన్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం. సో మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీరో ఆర్టికల్ సిచ్యువేషన్ సంబంధించినటువంటి అంశాలను పరిశీలించే ముందుగా సో ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద జీరో ఆర్టికల్ సిచ్యువేషన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ప్రాపర్ నౌన్స్ కి ముందుగా, సో బిఫోర్ ప్రాపర్ నౌన్స్ we do not use any ఆర్టికల్స్. అంటే జనరల్ సెన్స్ లో మనం ఉపయోగించినప్పుడు ఒక ప్రాపర్ నౌన్ ముందు ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించకూడదు. ఫ్రెండ్స్, మరి ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ నౌన్స్ అంటే ఏంటి అంటే, నౌన్ అంటే మనకు సింపుల్ మీనింగ్ నేమ్. సో ఇట్ మే బి ఎ పర్సన్ నేమ్, ఇట్ మే బి ఎ ప్లేస్ నేమ్, ఇట్ మే బి ఎ బర్డ్ నేమ్, ఇట్ మే బి యానిమల్ నేమ్, ఆర్ ఇట్ మే బి ఎ థింగ్ నేమ్. అంటే జనరల్ వర్డ్ వచ్చేసి నౌన్ అంటే నేమ్. సో మనం నేమ్ అనేది జనరల్ వర్డ్ అండ్ నౌన్ అనేది గ్రామాటికల్ వర్డ్. సో మనకి ఎవరైనా ఫ్రెండ్స్ కనబడినా, ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయినా మనం ఫస్ట్ అడిగే క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ నేమ్. సో యూ కెన్ ఆల్సో ఆస్క్ గ్రామాటికల్లీ వాట్ ఈస్ యువర్ నౌన్. సో ఈ విధంగా కూడా మనము క్వశ్చన్స్ అడగవచ్చు. సో నౌన్ అంటే మనకు అర్థమైన విషయం ఏంటంటే నేమ్, అది ఏ నేమ్ అయినా కావచ్చు. సో నౌన్స్ అనేది మనకు 5 టైప్స్ లో ఉంటుంది. వీటి గురించి ఒక వీడియో తర్వాత మనం చేద్దాం. సో ప్రజెంట్ అయితే ప్రాపర్ నౌన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రాపర్ నౌన్స్ ఆర్ నథింగ్ బట్ పర్టిక్యులర్ నౌన్స్. పర్టిక్యులర్ నౌన్స్ అంటే స్పెసిఫికల్ గా మనకు ఉండేటువంటి నేమ్స్ ని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. సో వి ఆల్ హ్యావ్ ద నేమ్స్, సో ఆల్ అవర్ నేమ్స్ ఆర్ ప్రాపర్ నౌన్స్. అంతేకాకుండా ప్లేసెస్ కి ఉండే నేమ్స్ కూడా మనం ప్రాపర్ నౌన్స్ అనే పిలవడం జరుగుతుంది. సో బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్ వీ షుడ్ అవాయిడ్ ద ఆర్టికల్స్. సో వీ మస్ట్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఏ పీస్ లవింగ్ కంట్రీ. సో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇష్టపడే కంట్రీగా మనం ఇండియాని చెప్పుకోవచ్చు. సో ఇండియా అనేది ఒక కంట్రీ నేమ్, సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. సో ఇండియా ముందు మనం ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించడానికి వీల్లేదు. అంటే ద ఇండియా అని, ఏ ఇండియా అని, యాన్ ఇండియా అని ఈ విధంగా మనం ఆర్టికల్స్ ని ఉపయోగించకూడదు. సో మనకి ఎప్పుడు ప్రాపర్ నౌన్ కనబడినా అది జనరల్ సెన్స్ లో కనబడితే సో వీ మస్ట్ అవాయిడ్ ఆర్టికల్. సో లెట్ us see one more example. See the other example, the dynamic Donald Trump. So you know very well Donald Trump is a president. He is the dynamic personality in USA. So here Donald Trump is a name which is qualified by the adjective dynamic. So we have to go for the article the. In a similar way, Varanasi is the name of the place qualified by the adjective spiritual. So we can go for the article the. అంటే ఈ విధంగా మనకు పర్సన్స్ నేమ్స్ కానీ ప్లేసెస్ నేమ్స్ కానీ ఒక అబ్జెక్టివ్ చేత క్వాలిఫై చేయబడితే అప్పుడు మనము ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. అలా కాకుండా డైరెక్ట్ గా మనకు పర్సన్స్ నేమ్స్ కానీ ప్లేసెస్ నేమ్స్ కానీ కనబడితే then we should avoid the article.
ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ద డైనమిక్ డొనాల్డ్ ట్రంప్. సో ఈ విధంగా రెండు రకాలుగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ లో యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఏమంటామంటే అడ్జెక్టివ్ నౌన్ పేర్స్. సో వీ కెన్ గో ఫర్ ద అనదర్ ఎక్సెప్షన్. సో సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసి మనకు ప్లేసెస్ నేమ్స్ ముందు జనరల్గా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. అయితే ఆ ప్లేసెస్ నేమ్స్ అనేవి ఏదైనా ఆర్గనైజేషన్ సంబంధించినవైనా లేదంటే ఏదైనా ట్రస్ట్లకు సంబంధించివైనా అప్పుడు మనము ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ద రామకృష్ణ మఠ్, లైక్ దిస్. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నేమ్ కనబడినా ఏదైనా ఒక ట్రస్ట్ నేమ్ కనబడినా సో అప్పుడు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా మామూలుగా మనం ప్లేసెస్ ముందు ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించకూడదు. థర్డ్ ఎక్సెప్షన్ వచ్చేసి కంపారిజన్. సో వెన్ ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ కంపేర్డ్ టు ద అనదర్ ప్రాపర్ నౌన్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ యూజింగ్ ద ఆర్టికల్ ద. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ముంబై అనేది మనకు తెలుసు, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక సిటీ. మాంచెస్టర్ అనేది ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఒక సిటీ. సో దిస్ ఇస్ ద ఇండస్ట్రియల్ హబ్ ఇన్ ఇంగ్లాండ్, whereas Mumbai is a industrial hub in India. సో మనం మన ఇండియాలో ఉన్న ముంబైని ఇంగ్లాండ్లో ఉండే మాంచెస్టర్ తోటి కంపేర్ చేస్తున్నాం. సో లైక్ దిస్ వెన్ a proper noun is compared to the another proper noun, this proper noun becomes a common noun because it is used by the adjective the. అంటే ఏంటి? మనము ముంబై అనే ప్రాపర్ నౌన్ ముందు ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించటం లేదు. బట్ ఈ ముంబైని మనం దేనితో పోలుస్తున్నాం? ఇంగ్లాండ్ లో ఉండే మాంచెస్టర్ తోటి పోలుస్తున్నాం. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది? ముంబై ఈజ్ ద ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ ఇండియా అని అన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ లాగా యూజ్ చేస్తున్నాం. అదే విధంగా కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో పర్సన్స్ నేమ్స్ ముందు జనరల్ గా మనం ఆర్టికల్ యూజ్ చేయము. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేట్ డ్రామటిస్ట్. బట్ ఇక్కడ మనం షేక్స్పియర్ గురించి చెప్పట్లేదు, మన ఇండియాలో ఉన్న ఒక పర్సన్ని షేక్స్పియర్తో కంపేర్ చేస్తున్నాం. సో అంటే ఇక్కడ షేక్స్పియర్ని మనం ప్రాపర్ నౌన్ లా కాకుండా కామన్ నౌన్ లాగా యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే ఆర్టికల్ యూజ్ చేస్తున్నామో సో ప్రాపర్ నౌన్ అనేది కామన్ నౌన్ గా మారిపోతుంది. సో హియర్ బిఫోర్ కాళిదాస్ వి షుడ్ నాట్ గో ఫర్ ఎనీ ఆర్టికల్, but before Shakespeare we have to go for the article the, because here Kalidas is compared to the Shakespeare. Now in a similar way Bangalore is the Silicon Valley of India. సో ఇక్కడ సిలికాన్ వ్యాలీ తోటి మనం బెంగళూరు ని కంపేర్ చేస్తున్నాం బికాస్ ఇట్ ఈస్ అ ఐటీ హబ్. సో ఇట్లా మనకి ఏ పర్సన్ పేరు కనబడ్డా ఏ ప్లేస్ పేరు కనబడ్డా సో ఎగ్జాంపుల్ మనకు కనబడినట్లయితే సో మనము ఏ ప్లేస్ నైతే మనం ఇంకొక ప్లేస్ తో కంపేర్ చేస్తున్నామో సో అక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఏ ప్లేస్ చేత మనం కంపేర్ చేస్తున్నామో ఆ ప్లేస్ ముందు ఆర్టికల్ ద అనేది యూజ్ చేయవలసి ఉంటుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, సముద్రగుప్త ఈజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా మనము ఆర్టికల్స్ ని నార్మల్ గా ప్రాపర్ నౌన్స్ ముందు అవాయిడ్ చేయాలి. అయితే ఏదైనా కంపారిజన్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం మనం ద అనే అడ్జెక్టివ్ ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో థర్డ్ సందర్భం వచ్చేసి ఇఫ్ ప్లూరల్ నౌన్స్ రిఫరింగ్ టు ఎ క్లాస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎ జనరల్ సెన్స్. అంటే మనం ఏదైనా ఒక ప్లూరల్ నౌన్ ని ఫార్మర్స్ అని, టీచర్స్ అని, కంప్యూటర్స్ అని లేదా రోజెస్ అని ఇలా జనరల్ సెన్స్ లో యూజ్ చేసినప్పుడు అలాంటి సందర్భంలో మనము ఇక్కడ ఆర్టికల్స్ ని సింపుల్ గా అవాయిడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వీటిని స్పెసిఫికల్ గా యూజ్ చేస్తే లుక్ ఎట్ ద ఫార్మర్ హౌ హార్డ్ వర్కింగ్ హీ ఈజ్ ఇట్లా అంటే అప్పుడు మనము ద అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. అయితే ప్లూరల్ నేమ్ లో వచ్చినప్పుడు జనరల్ సెన్స్ లో వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ ని కూడా మనం ఇక్కడ ఉపయోగించడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఆర్ న్యాచురల్లీ హార్డ్ వర్కింగ్, టీచర్స్ ఆర్ జనరల్లీ హంబుల్, కంప్యూటర్స్ ఆర్ యూజ్ ఇన్ మెనీ ఆఫీసెస్. లేదా మనం ఎవరినైనా కంప్యూటర్స్ తీసుకురామని చెప్పాము సో వాళ్ళు తీసుకురాలేదు సో మనము వాళ్ళ మీద కోపానికి వస్తున్నాం. సో అలాంటి సందర్భంలో మనము తిట్టొచ్చు, ఏ మ్యాన్ వేర్ ఆర్ ద కంప్యూటర్స్. సో అక్కడ ద కంప్యూటర్స్ అని అనొచ్చు. అంటే మనం జనరల్ గా చెప్తే ఆర్టికల్ ఉపయోగించము, స్పెసిఫికల్ గా చెప్తే అప్పుడు ఆర్టికల్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా రోజెస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అదే మనం పర్టికులర్ గా చెప్తే సింగులర్ గా చెప్తే అప్పుడు ద రోజ్ అన్న వర్డ్ ని మనం యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్లూరల్ నౌన్స్ కూడా జనరల్ సెన్స్ లో చెప్పినప్పుడు
ఆర్టికల్స్ ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ నథింగ్ బట్ నౌన్స్ విచ్ ఎక్స్ప్రెస్ ద క్వాలిటీస్, ఫీలింగ్స్ ఆర్ యాక్షన్స్. అంటే మన ఫీలింగ్స్ కానీ లేదా క్వాలిటీస్ కానీ తెలియజేసేటువంటి వర్డ్స్. సో ఇలాంటి వర్డ్స్ ముందు కూడా మనం ఆర్టికల్స్ ని జనరల్ గా అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో జనరల్ గా ఫేమస్ ఉండే కోట్ ఏంటంటే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అదేవిధంగా వీ కెన్ ఆల్సో సే విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు జనరల్ గా ఆర్టికల్స్ ని అవాయిడ్ చేస్తాం. అయితే మీకు ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. అది ఏంటి అంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ని మనం ఒక పర్టికులర్ సందర్భంలో ఉపయోగించినప్పుడు, అంటే స్పెసిఫికల్ గా ఉపయోగించినప్పుడు అప్పుడు ద అనే అడ్జెక్టివ్ ని, ద అనే ఆర్టికల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద విజ్డమ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ గ్రేట్. అదేవిధంగా మనము ఈ క్వాలిటీస్ ని కంపేర్ చేసినా కూడా సో అలాంటి సందర్భంలో మనము ఈ క్వాలిటీస్ ముందు ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ పొజెసెస్ ద స్విఫ్ట్నెస్ ఆఫ్ ఏ టైగర్. అంటే ఒక టైగర్ లాగా అతడు క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉసేన్ బోల్ట్ ని చీతా లాగా ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు అంటాం. అదేవిధంగా షీ పొజెసెస్ ద కన్నింగ్నెస్ ఆఫ్ ఏ ఫాక్స్. అంటే ఫాక్స్ లాగా ఈమె జిత్తుల మారిది అని కూడా మనం అనడం జరుగుతుంది. సో అలాంటి క్వాలిటీస్ ని కంపేర్ చేసినా లేదా క్వాలిటీస్ ని స్పెసిఫికల్ గా యూజ్ చేసినా అప్పుడు మనం ద అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. అలా కాకుండా న్యాచురల్ గా జనరల్ గా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్ చేస్తే మాత్రం ఆ సెంటెన్స్ లో ఏ ఆర్టికల్ ని కూడా మనం ఉపయోగించడం జరగదు. సో నెక్స్ట్ సందర్భం వచ్చేసి బిఫోర్ మెటీరియల్ నౌన్స్ ఇఫ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్. అంటే మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటి? మ్యాటర్ సంబంధించిన అంశాలు కావచ్చు లేదా సబ్స్టాన్సెస్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. అంటే గోల్డ్, సిల్వర్ ఇలాంటి ప్రీషియస్ మెటల్సే కావచ్చు, లేదా షుగర్, సాల్ట్ ఇలాంటి సబ్స్టాన్సెసే కావచ్చు. సో ఇవి మనం జనరల్ గా యూజ్ చేసినప్పుడు కూడా, సో జనరల్ సెన్స్ లో యూజ్ చేసినప్పుడు వీ షుడ్ అవాయిడ్ ద ఆర్టికల్స్. సో ఎగ్జాంపుల్ షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే మనం జనరల్ గా చెప్తున్నాం. సో ఇక్కడ ఏ ఆర్టికల్ కూడా మనము ఉపయోగించడానికి వీలు లేదు. గోల్డ్ ఈజ్ అ ప్రీషియస్ మెటల్. సో ఇక్కడ గోల్డ్ గురించి కూడా మనం జనరల్ గా చెప్తున్నాం. అలా కాకుండా ఏదైనా వర్డ్ యాడ్ చేస్తే, అంటే గోల్డ్ రింగ్ అని, గోల్డ్ చైన్ అని అలా యూజ్ చేస్తే షీ ప్రజెంటెడ్ మీ అ గోల్డ్ రింగ్, ద గోల్డ్ రింగ్ వాజ్ సో కాస్ట్లీ. సో అట్లా యూజ్ చేసినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మనం ఇండెఫినెట్ ఆర్టికల్ కానీ లేదా డెఫినెట్ ఆర్టికల్ కానీ యూజ్ చేస్తాం. అలా కాకుండా జనరల్ సెన్స్ లో చెప్పినట్లయితే ఇక్కడ ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయము. ఐరన్ ఈజ్ అ హార్డ్ మెటల్. సో ఇక్కడ మనం జనరల్ గా చెప్పాము. సో ఇక్కడ ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించడం జరగదు. అలా కాకుండా బ్రింగ్ అండ్ ఐరన్ రాడ్ వైల్ కమింగ్. సో ఇక్కడ జనరల్ గా మనం చెప్పకుండా ఒక వస్తువుని తీసుకురమ్మని చెప్తున్నాం. అంటే ఐరన్ అనే సబ్స్టాన్స్ ని కాకుండా ఐరన్ రాడ్ అనే మనము వర్డ్ ని యాడ్ చేసి చెప్తున్నాము. సో అలాంటి సందర్భంలో సూటబుల్ ఆర్టికల్ ని మనం ఉపయోగించవచ్చు. సో వీ హ్యావ్ టు యూజ్ ద ఆర్టికల్స్ జనరల్లీ బేస్డ్ ఆన్ ద సెంటెన్స్. బట్ అదే మన మెటీరియల్ ని మనము జనరల్ సెన్స్ లో చెప్పినప్పుడు అలాంటప్పుడు వీ హ్యావ్ టు అవాయిడ్ ద ఆర్టికల్. నెక్స్ట్ సందర్భం వచ్చేసి బిఫోర్ నేమ్స్ ఆఫ్ రెగ్యులర్ మీల్స్. అంటే రెగ్యులర్ గా మనం తీసుకునే మీల్స్ ఏంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం, నైట్ సప్పర్ తీసుకుంటాం, లేదా హెవీ ఫుడ్ అంటే డిన్నర్ తీసుకోవడం జరుగుతుంది. సో మనము ఇలా రెగ్యులర్ మీల్స్ కి సంబంధించిన అంశాలను జనరల్ సెన్స్ లో చెప్పినప్పుడు we will avoid the article. For example, I was invited to dinner by our honorable chief minister Revanth Reddy garu. సో ఇక్కడ డిన్నర్ గురించి నేను జనరల్ సెన్స్ లో చెప్తున్నాను. సో ఇక్కడ ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించడం లేదు. అయితే నేను డిన్నర్ ను పొగుడుతూ చెప్తే, స్పెసిఫికల్ గా చెప్తే, సో అలాంటి సందర్భంలో ఆర్టికల్ ను యూజ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద డిన్నర్ హోస్టెడ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాజ్ సూపర్. అంటే నేను ఆ డిన్నర్ గురించి స్పెసిఫికల్ గా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ దా అనే ఆర్టికల్ యూజ్ చేశాను. ఇక్కడ జనరల్ సెన్స్ లో చెప్పాను కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ని అవాయిడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బిఫోర్ ద రెగ్యులర్ మీల్స్ ఇన్ జనరల్ సెన్స్ వి అవాయిడ్ ద ఆర్టికల్. నెక్స్ట్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ సింగులర్ ఫామ్. అంటే ఏదైనా ఒక డిసీజ్ గురించి, ఒక ఇల్నెస్ గురించి మనం సింగులర్ ఫామ్ లో చెప్పినప్పుడు సో అలాంటి సందర్భంలో మనము ఆర్టికల్ ని అవాయిడ్ చేస్తాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఇలా న్యాచురల్ గా వస్తుంటాయి. సో మనం మాట్లాడేటప్పుడు ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం. సో ద అనే ఆర్టికల్ కానీ వేరే ఏ ఆర్టికల్ కానీ ఉపయోగించకూడదు. సో షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ కాఫ్, హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ ఈ విధంగా. లేదా డిసీజ్ తోటి ఎవరైనా చనిపోతే అలాంటిది అయినప్పుడు హీ డైడ్ ఆఫ్ కలరా. సో ఇట్లా మనము డిసీజెస్ ముందు ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించకూడదు. అయితే ఈ డిసీజెస్ అనేవి ఇలా సింగులర్ ఫామ్ లో కాకుండా ప్లూరల్ ఫామ్ లో కనబడితే సో అప్పుడు మనం ద అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. అంటే మమ్స్ అని కాకుండా ద మమ్స్ అని, మీజిల్స్ అని కాకుండా ద మీజిల్స్ అని, అంటే ప్లూరల్ ఫామ్ లో కనబడినప్పుడు ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. అలా కాకుండా సింగులర్ ఫామ్ లో కనబడితే ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయము. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కలర్స్ వీ డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్. అంటే మనకు లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, ఉర్దూ ఇలా ఏ లాంగ్వేజ్ కనబడ్డా, లేదా బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్ ఇలా ఏ కలర్ కనబడ్డా సో వీటి ముందు ఆర్టికల్స్ ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ నోస్ ఇంగ్లీష్ బట్ హీ డజంట్ నో హిందీ. షీ లైక్స్ గ్రీన్ వెరాజ్ హర్ బ్రదర్ లైక్స్ బ్లాక్. అంటే ఇట్లా కలర్స్ కనబడ్డా, లాంగ్వేజెస్ కనబడ్డా సింపుల్ గా ఆర్టికల్స్ ని అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ సందర్భం వచ్చేసి బిఫోర్ నేమ్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మాస్క్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇలా ఏవైనా సరే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ని వాటి ప్రైమరీ పర్పస్ ను తెలియజేసే విధంగా సెంటెన్స్ లో ఉపయోగించినప్పుడు సో అప్పుడు మనం ఆర్టికల్స్ ని అవాయిడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దే గో టు స్కూల్ ఎవ్రీ డే. సో వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు. ప్రతిరోజు స్కూల్కి వాళ్ళు ఎందుకు వెళ్తారు? అక్కడ ప్రైమరీ పర్పస్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది. సో ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఎడ్యుకేషన్ కోసమే కదా. సో వాళ్ళు డైలీ వెళ్తున్నారు కదా. సో ఇది ప్రైమరీ పర్పస్ కాబట్టి ఇక్కడ మనం స్కూల్ దగ్గర ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించడానికి వీల్లేదు. అలా కాకుండా ఐ వెంట్ టు ద స్కూల్ అండ్ ఫ్రమ్ దేర్ ఐ గాట్ ఇన్ టు బస్. సో నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకోసం వెళ్ళాను? అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది కాబట్టి అక్కడ నేను నా బస్సును క్యాచ్ చేయాలి కాబట్టి సో ఐ వెంట్ టు ద ప్లేస్ వేర్ ద స్కూల్ బిల్డింగ్ ఈస్ లొకేటెడ్ అని ఇక్కడ మీనింగ్ అనమాట. అంటే ఇక్కడ ప్రైమరీ పర్పస్ కోసం వెళ్ళలేదు, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళలేదు, అక్కడ బస్ స్టాప్ ఉంది కాబట్టి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాను అన్న మీనింగ్ తో చెప్పాను కాబట్టి ఇక్కడ ద అనే స్పెసిఫిక్ ఆర్టికల్ ని యూజ్ చేయడం జరిగింది. అంటే ప్రైమరీ పర్పస్ లో చెప్తే ఆర్టికల్స్ ని అవాయిడ్ చేయాలి, అలా కాకుండా వేరే సందర్భంలో చెప్పినప్పుడు ఆర్టికల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, హీ గోస్ టు చర్చ్ ఆన్ సండేస్. సో ప్రతి సండే అతడు చర్చ్కి వెళ్తాడు. అంటే ప్రతి సండే చర్చ్కి ఎందుకు వెళ్తాడు? ప్రేయర్స్ కోసమే కదా. సో ఇది ప్రైమరీ పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తుంది కదా, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అనేది ఉపయోగించడానికి వీల్లేదు. సో ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ద చర్చ్ ఎస్టర్డే. సో ఇలా చెప్పినప్పుడు నా ఫ్రెండ్ ని చర్చ్ దగ్గర కలిశాను అని చెప్పినప్పుడు సో ద చర్చ్ అని, అంటే ఏ ప్లేస్ దగ్గర అని మెన్షన్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ద అని చెప్పాను. ఇక్కడ ప్రైమరీ పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే అది ప్రైమరీ పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తే అక్కడ ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. సో అంతేకాకుండా విత్ ద ప్రొఫెషన్స్, గేమ్స్ అండ్ ఇయర్స్ వి అవాయిడ్ ది ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ ఈజ్ అ యూస్ఫుల్ కెరియర్. సో ఇంజనీరింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ ని సూచించేటువంటి వర్డ్. సో ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ ని సూచించే వర్డ్స్ మనకి ఏమైనా కనబడితే వి మస్ట్ అవాయిడ్ ద ఆర్టికల్. ఇన్ ద సిమిలర్ వే, షీ ప్లేస్ వాలీబాల్. సో లైక్ దిస్ వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, హాకీ ఇట్లా ఏవైనా గేమ్ ని సూచించే వర్డ్స్ కనబడ్డా కూడా మనం ఆర్టికల్స్ ని ఉపయోగించకూడదు. అండ్ 2025 is a wonderful year. సో లైక్ దిస్ ఏదైనా ఇయర్ కనబడినా కూడా మనం ఆర్టికల్స్ ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనం ఆర్టికల్స్ సంబంధించినటువంటి వివిధ సందర్భాలలో ఎప్పుడు ఆర్టికల్స్ ని అవాయిడ్ చేయాలని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ ఇట్. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా మీకు ఆర్టికల్స్ సంబంధించి ఎప్పుడు ఆర్టికల్స్ ని ఉపయోగించాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఇలా ఏవైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. సో అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.